డిసెంబర్ 2025 ఎండింగ్కి వచ్చేసాం కదా. 2026లో మీ ప్రణాళికలు ఏంటి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్, సేఫ్టీ, మంచి జీవితం, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, సైడ్ ఇన్కమ్స్, ఇలా ప్రణాళికలతో బిజీగా ఉన్నారా? 2026లో ఫైనాన్షియల్ గ్రోత్ కోసం మీరు చూస్తున్నట్లయితే నా తరపు నుంచి ఒక చిన్న సలహా. 2026లో ఫైనాన్షియల్ గ్రోత్ కోసం చూస్తున్నట్లయితే మీరు సెలెక్ట్ చేసుకునే పని మీకు మహా పిచ్చిదై ఉండాలి. ఆ వర్క్ పట్ల చాలా మ్యాడ్నెస్గా ఉండాలి. ఆ వర్క్ చేస్తున్న కొద్దీ మీ ఎనర్జీ అనేది పెరుగుతూ ఉండాలి. అలాగే హంగర్ మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఒక యూనిక్ టాలెంట్ అనేది ఉంటుంది. మనం నిజంగా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే మనలో ఉన్న యూనిక్ టాలెంట్ని ఫైండ్ అవుట్ చేయటమే ముఖ్యమైన పని. మనము ఒక ఫైనాన్షియల్ సక్సెస్ కావాలి అని అనుకున్నప్పుడు మన వర్క్ కనుక మనకు నచ్చకపోతే డిసిప్లిన్ ఉండదు, కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయలేము. ఎప్పుడైతే మన యూనిక్ టాలెంట్ అనేది మనకి యాడ్ అవుతుందో ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటూ స్పిరిచువల్ సపోర్ట్తో అలాగే హంగర్ మైండ్ సెట్తో విజయాన్ని అనేది సొంతం చేసుకోగలం. ఏమంటారు?